ప్రైవేట్గా ఇంటర్న్గా కోచింగ్ ఇవ్వడానికి కొంపలో ఉండాలన్న కండిషన్ ఏంటో. అసలుకే ట్రైనీ పెద్ద సైకో శాడిస్ట్ అని చెప్పాడు. మనలోని సైకోని బయటకు రాకుండా చూసుకోవాలి. జాబ్ ఎలాగైనా కొట్టేయాలి. కమిన్. వస్తే శుభలక్ష్మి, నువ్వా ట్రైనీ? వామ్మో వీడా? ఒకసారి ఇలా రా నాన్న. వస్తున్నాను. మనల్ని చూసి థ్రిల్ అయిపోయినట్టుంది గుంట. ఏంటి శుభలక్ష్మి నువ్వు ఇలాంటివి చేస్తున్నావు? ఇక్కడ నేను ట్రైనర్ని, అంటే మేడం అని పిలవాలి. అండ్ ట్రైనింగ్ అయిపోయి 3 months వరకు నువ్వు నా బానిసలాగా ఉండాలి. ఓకే? బానిసలాగా? అండ్ ఇంకోసారి ఇక్కడ ఏది పడితే అది వాగేవనుకో నోరు కుట్టి పడేస్తా. సంజయ్? సంజయలేదు, సగ్గుబియ్యం లేదు. నాకు ఈ బానిస బతికేం అవసరంలా. నేను పోతున్నా. వెళ్ళు. కట్టిన 1,00,000లో ఒక్క రూపాయి తిరిగిచ్చేది లేదు. బ్యాలెన్స్ 1,00,000 కూడా పే చేసి ఎటు కావాలంటే అటు వెళ్ళు. అమ్మా, 1,00,000 కట్టేశాంగా. వాట్ ద క్రైమ్?